సవాళ్లను దాటుకుంటూ భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా మారిందన్నారు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే వేళ ట్రంప్ టారిఫ్ వీసా ఫీజు పెంపులపై బాలకృష్ణారెడ్డి స్పందించారు. H1B వీసా పెంపు విద్యార్థుల్లో కొంత ఆందోళన ఉంటుందని, అది కొద్ది రోజుల వరకు పరిమితం అవ్వవచ్చని ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. ఇలాంటి సమయంలో స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారని ఆయన సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. 50% టారిఫ్ల నుంచి భారత్ తేరుకునే లోపే H1B వీసా ఫీజును $1,00,000 చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయమే భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భారతదేశంలో ఉన్న యువతపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది, అసలు రాబోయే రోజుల్లో భారత్ మరి ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఈ వివరాలన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, H1B వీసా ఫీజును $1,00,000 చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అది త్వరలోనే అమల్లో కూడా వస్తుంది. అయితే ఇది భారతదేశం మీద, యువత మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది సార్? తప్పకుండా. అయితే ఒకటి ఏంటంటే, ట్రంప్ ఇప్పుడు ఇంతకు ముందేమో ఈ 50% టారిఫ్స్ అనేటువంటి వార్ జరిగింది. మీరు అన్నట్లు అది తేరుకోక ముందే మళ్ళీ ఇంకొక బాంబు వెలిచిండు. ఏంటంటే ఈ $1,00,000 అంటే దాదాపు ఇప్పుడు మన కరెన్సీలో చూడాలంటే 85-86 అంటే లక్షలు, దాదాపు కోటి అనుకోరాదండి. అంతా పెట్టి ఎవరు పోతారు? అయితే దీంతో ఏంటంటే, మనం ఇవాళ ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నాం. మనం గ్లోబలైజ్డ్ వరల్డ్, టుడే వీఆర్ లివింగ్ ఇన్ ఇంటర్ డిపెండెంట్ వరల్డ్. ప్రపంచంలో ఎక్కడైనా పోయి ఎక్కడైనా చేసుకునేటువంటి అలాంటి దృక్పథం ఉంది. ఇవాళ టెక్నాలజీ ఉంది. ఇట్లాంటి టారిఫ్లు లేకుంటే ఇట్లాంటి సుంకాలు ఏకపక్షంగా విధించడం వల్ల ఏమవుతుందంటే, ఇవాళ బిజినెస్ దెబ్బతింటది. తర్వాత ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ప్రభావం ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ మీద ప్రభావం ఉంటుంది. అయితే మీకు తెలుసు, అమెరికా అనేది ఏంటంటే కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని, కంట్రీ ఆఫ్ పుల్లింగ్ డిఫరెంట్ పీపుల్, ఇంటలెక్చువల్స్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉన్న కంట్రీ ఈరోజు ఇలా ఆంక్షలు విధించుకొని వాళ్లకు రానివ్వకుండా. అఫ్కోర్స్ ట్రంప్ పాలసీ ఏంటంటే అమెరికా ఫస్ట్ అనేది ఆయన గతంలో ఎలక్షన్లో కూడా స్లోగన్ ఇచ్చాడు. తర్వాత వచ్చినాక కూడా ఒక్కొక్కటి చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు ఏమవుతున్నదంటే, వాళ్ళు చేసినటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉంటావో, ఎందుకంటే అమెరికా ఎన్నో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఒడంబడికలను కట్టుబడి మనము ఈ యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. మరి అట్లాంటి వాటికన్నిటికీ ఈయన తూటా పొడుచుకుంటూ నేనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో జాయిన్ గాను, ఇంటర్నేషనల్ ట్రీటీల్లో జాయిన్ గాను అనేది మాత్రం వాస్తవానికి ఇది ఒక నెగటివ్. మనకే కాదు, మనలాంటి దేశం కాదు, వాళ్ళకు కూడా నెగిటివ్. సరే, మీరు అన్నారు ఇప్పుడు మన దేశం ఎట్లా ఇట్లాంటిది ఎదుర్కొంటుంది. ఎందుకంటే మనకు అమెరికా అనేది జనరల్గా ఎప్పుడు కూడా ప్రిఫర్డ్ డెస్టినేషన్. టెక్నోక్రాట్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ ఎవరైనా, సో ఇక్కడ కాకుంటే జాబులు మనం అక్కడ పోతాం అనేటువంటి కొంత కాన్సెప్ట్ కూడా ఇప్పటివరకు నడిచింది. కాకపోతే ఇప్పుడు వాళ్ళ పాలసీలను మనం క్వశ్చన్, ఎందుకంటే అమెరికా ఇస్ ద సావరిన్ కంట్రీ. మంచిది కాదని చెప్పగలుగుతాం, కానీ వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోవాలనేది చెప్పే అధికారం మనకు లేదు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మన దేశం నుంచి ఎంతో మంది గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకుని బయటకు వస్తుంటారు. ఉద్యోగం లేదా ఇంకా హైయర్ స్టడీస్ కోసం అని అక్కడికి అమెరికాకు వెళ్తుంటారు. అలా వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు ట్రంప్ విధించిన ఈ నిర్ణయం కొంత వాళ్ళకి షాక్ గురి చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటివి ఉన్నాయి. వాటిని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందా? ఎట్లా రాబోయే రోజుల్లో దీన్ని ఎట్లా ఎదుర్కోవాల్సి ఉంటుంది? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు గత జనవరి నుంచి కూడా చూస్తున్నారు. ఇవాళ కొత్త కాదు ఇది. ట్రంప్ వచ్చినప్పటి నుంచి చాలా రకాల ఇలా చేస్తున్నాడు. అయితే గత 2 నెలల కిందట ఇప్పుడు అమెరికా నుంచి కాన్సులేట్ జనరల్ రావడం, ఇంపార్టెంట్ పీపుల్, ఇప్పుడు నేను రిప్రజెంటింగ్ హైయర్ ఎడ్యుకేషన్ కాబట్టి ఆల్మోస్ట్ 11 lakh స్టూడెంట్స్ కమ్స్ అండర్ మీ, పిలిచి ఒకటే చెప్పాడు, మీరు ఫర్గెట్ అబౌట్ అమెరికా, డాలర్ గురించి మర్చిపోండి, మీకు వచ్చే రోజుల్లో వీసాలు రావని 2 నెలల క్రితం వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ వచ్చి మనకు వార్నింగ్ ఇచ్చి, ఇంకొకటి ఏం చెప్పారంటే వాళ్ళు, యూ గెట్ రెడీ ఫర్ బి ప్లాన్, సి ప్లాన్. ఇప్పుడు మనకంతా ఏ ప్లాన్ కదా, అమెరికా అనేది ఫస్ట్ డెస్టినేషన్ కాబట్టి ఇట్లాంటి కొన్ని కాషన్స్ వాళ్ళు ఇచ్చి చేస్తున్నారు. మేము పాలసీ దాంట్లో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు. అయితే ఇలాంటిది మాత్రం ఒప్పుకోలేము. అయితే మనం ఎలా ప్రిపేర్ కావాలంటే, ఇప్పుడు మనకు ఒకటండి, ఈరోజు మనం ప్రపంచంలో మనకున్నటువంటి స్థానం ఏంటంటే, ఇప్పుడు ఇండియా డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ అని, తర్వాత
థర్డ్ వరల్డ్ నేషన్ నుంచి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అనేటువంటి ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నాము. 21st సెంచరీలో ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రపంచాన్ని శాసించిన ఇప్పుడు దేశాలు ఎలా ఉంటాయి కంట్రీస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్, వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ యొక్క డామినేషన్ తోటి ప్రపంచాన్ని శాసించిండ్రు. ఉదాహరణకు 19వ శతాబ్దము యూకే అంటే యూరప్ డామినేట్ చేసింది. 20వ శతాబ్దము అమెరికా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంటలెక్చువల్ టెక్నాలజీ. ఇవాళ 21st సెంచరీ మనం చెప్తుంటాం ఏషియన్ సెంచరీ అని, సమ్ టైమ్ మనం అంటుంటాం ఇండియన్ సెంచరీ అని. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా అంటుంటాడు కదా, ఇప్పుడు వికసిత్ భారత్ 2047 అని, మన చీఫ్ మినిస్టర్ గారు కూడా తెలంగాణ రైజింగ్ 2047 అని. అంటే ఈ యొక్క వచ్చే 20 years 2 దశాబ్దాలు చాలా క్రూషియల్. మీరు అన్నట్లు ఇవాళ కొంత మార్పు అయితే మన ఉంది. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా స్కీమ్స్. ఇవాళ జాబ్ ఒక్కటే కాదు, ఇప్పుడు జాబు టేకర్ నుంచి జాబ్ గివర్ వరకు ఉండాలి. అంటే మనమే స్టార్ట్అప్ చేయాలి, చిన్న చిన్న కంపెనీస్ పెట్టాలని గత 10-15 సంవత్సరాల నుంచి భారతదేశంలో కూడా ఈ వాతావరణం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యన ఈ యొక్క స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా ఇట్లాంటి కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి కొంత యువతకు ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నాలు అయితే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఇంకొకటి ఏం చేస్తున్నా అంటే రీసెంట్గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది కదా, మనం ఏంటంటే విదేశీ వస్తువులను వాడొద్దు, మనం తయారు చేసుకున్న మనం వస్తువులు చేస్తే మనం ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేస్తాం, సో దట్ మన ఎకానమీ గ్రో అవుతుంది అనేది. అట్లా ఇవన్నీ కొన్ని ఆల్టర్నేట్స్ థింక్ చేసే అవసరం ఈరోజు ట్రంప్ కానీ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. తప్పకుండా మార్పులు మనం ఎప్పుడు కూడా ఆశావాదులుగా ఉండాలి, అది వాస్తవం కూడా. అందుకొరకు థింగ్స్ ఆర్ చేంజింగ్ అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు డిపెండ్ ఎట్ ఆల్. చాలా సెక్టర్లని మీరు అన్నట్లు ఇంతకుముందు మాట్లాడినట్టు డిఫెన్స్ సెక్టరు, స్పేస్ సెక్టర్ కూడా ఇవాళ మనం స్వావలంబనం అంటే ఇండిపెండెంట్ అంతా చేసుకున్నాం. కాబట్టి వీ నీడ్ నాట్ వరీ, కొంచెం టైం పడుతుంది. ఇన్ని రోజులు మనకు ఎక్కువ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ అలవాటు పడ్డము, ఆ అలవాటును కొంత మార్చుకుంటున్నాం. కాబట్టి అతి త్వరలోనే కొంచెం, అందుకే నేను అన్నాను కదా, ఈ నెక్స్ట్ 22 years మనకు ఇండియాకు చాలా అమృతకాలు అంటాడు కదా మన ప్రైమ్ మినిస్టర్, గోల్డెన్ ఇయర్స్. వీటినన్నిటి మనం ఏం చేసుకోవాలంటే మనకు ఏ దాంట్లో మనం కాంపిటెంట్ ఉన్నాము, ఏ దాంట్లో మనము ఇంకా ముందుకు పోగలుగుతాం, ఇట్లాంటి స్ట్రాటజీస్ ఇట్లాంటి ప్లాన్ చేసుకుంటే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంది. మనకు ఇవన్నీ సెట్ బ్యాక్స్ అవుతుంటాయి ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, అంతర్జాతీయ ఈ కాంటెక్స్లో వాళ్ళ కంట్రీస్కు అనుగుణంగా కొన్ని డిసిషన్ తీసుకోవడము, కొంత ఇతర కంట్రీలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం, ఇవన్నీ చరిత్రలో కొత్త కాదు, ఇప్పుడు అవుతుంటాయి. మీరు అన్నట్లు ఈ H1B వీసాలది కూడా నేను అనుకుంటా ఇది ఒక టెంపరీ ఫేజు. తప్పకుండా మన అవసరాలు వాళ్ళకి చాలా ఉంటాయి కాబట్టి ఇవి మారుస్తారనేటువంటి నమ్మకం కూడా నాకుంది. రైట్. భారతదేశ యువతను ఆందోళన పడేసే విధంగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో భారతదేశం భారత ప్రభుత్వాలు ఏవైనా సరే ఇతర ప్రత్యామ్నాయ అంశాల మీద దృష్టి సారించాలి. అదేవిధంగా ట్రంప్ తీసుకున్న ఈ H1B వీసా ఫీజు పెంచేదానికి తీసుకున్న నిర్ణయంపై రాబోయే రోజుల్లో ఆ నిర్ణయం మారే అవకాశాలు ఉంటాయి. ఇక అత్యుత్తమ ప్రతిభ, అదేవిధంగా టెక్నాలజీలో ముందుకు వెళ్తున్న భారత్ రాబోయే రోజుల్లో ఇతర దేశాల ధీటుగా ఎదగగలే శక్తి సామర్థ్యాలు భారతదేశానికి ఉన్నాయి. ఇక్కడున్న యువత కూడా ఇక్కడే వాళ్ళ సామర్థ్యాలను నిరూపించుకుంటూ, ఇక్కడే అవకాశాలను అందిపుంచుకుంటూ ఇతరులకు ఉపాధి ఇచ్చే విధంగా కూడా భవిష్యత్తులో ఎదిగేంత సామర్థ్యాలు భారతదేశానికి ఉన్నాయని తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో విశాల్, స్వతంత్ర న్యూస్.